హాయ్ గాయ్స్, ఇప్పుడైతే కోడిని పొదగేసుకునేది ఎలా అని చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఈ కోడిని ఇప్పుడైతే మనం పొదగేయబోతున్నాం. అదిగోండి చూడండి, బాగా పొదుక్కొచ్చింది. అయితే పొదగేయడానికి ఇదిగోండి ఒక బొచ్చు అయితే తీసుకున్నాను. అలాగే కొంచెం ఒరిగెడ్డు కూడా తెచ్చుకున్నాను. ఎందుకంటే ఇది చలికాలం కదా, ఒరిగెడ్డులో వేస్తే గుడ్లు అనేవి టెంపరేచర్ బాగా సరిపోతుంది. అందుకనైతే ఒరిగెడ్డులో వేస్తున్నాను. కావాలంటే వరిపొట్లో కూడా వేసుకోవచ్చు, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. నేనైతే ఒరిగెడ్లు వేస్తున్నా. ఒరిగెడ్ని అయితే మంచిగా బొచ్చులో అనేది మంచిగా ఇలా పెట్టుకోవాలి, బాగా కుదురుగా ఉండేలాగా కోడి కూర్చోవడానికి. ఈ విధంగా మంచిగా గుంతలాగా ఉండేలాగా ఒరిగెడ్డ అయితే పెట్టుకోవాలి బొచ్చులో. మనం దాని గుడ్లు అయితే తీసుకొచ్చాను. మంచిగా ఒకదాని ఏమిటి ఒకటైతే పేర్చుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా స్ట్రైట్ గా పెట్టుకోవాలి. మంచిగా గుడ్లను అయితే బొచ్చులో ఈ విధంగా ఆ గుంతలో అయితే మంచిగా నీట్ గా పెట్టుకోవాలి. ఇదిగోండి నేనైతే ఇలాగ పెన్సిల్ తో ఇంటూ మార్క్ కూడా చేశాను, అంటే కోడి గుడ్డు తిప్పుతుందా లేదా తెలుసుకోవడం కోసం. అయితే కోడిని అయితే దీని మేము పెట్టేయడమే. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక గుడ్డు అయితే ఉంది, పొదుగుడు గుడ్డును కూడా అయితే పెట్టేసి కోడిని అయితే మంచిగా పెడుతుంది. కోడిని అయితే మంచిగా దాని మీద అయితే పెట్టాను. ఇంకా కాసేపటికి అయితే మంచిగా కూర్చుంటుంది. కోడి అయితే ఇంకా కాసేపటికి కూర్చొని మంచిగా గుడ్లన్నీ దాని కిందకైతే పెట్టుకుంటుంది. అయితే 21 రోజులకి పిల్లల్ని అయితే చేస్తుందంటే కరెక్ట్ గా 3 వారాలు పడుతుంది. అప్పుడైతే మళ్ళీ ఇంకో వీడియో పెడతా. మరి ఉంటా, బాయ్.